జ్ఞానేంద్రియాలన్నింటిలోకెల్లా అతి ముఖ్యమైనదే కాకుండా అతి శక్తివంతమైన జ్ఞానేంద్రియం కన్ను. అలాంటి ప్రాధాన్యత కలిగిన కన్నును ఏమాత్రం అశ్రద్ధ చేసినా జబ్బులు వెంటాడుతాయి. చిన్న సమస్య వచ్చినా కంటి వైద్యుణ్ణి సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి. ఇంత ప్రాముఖ్యత కలిగిన కంటిలో నుంచి నీరు కారటం ఎంతవరకు ప్రమాదకరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మానవ శరీరంలో అతి సున్నితమైన భాగం కన్ను. ఇవి ముఖంలో రెండు వైపులా అమర్చబడి ఉండి కెమెరా వలె పనిచేసి బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదడుకు పంపుతాయి. కంటి ముందున్న కాంతి మూలకాల ద్వారా సంకేతాలు కంటిని చేరుతాయి. ఇలాంటి కళ్లను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. పర్యావరణ మార్పులు, కాలుష్యం ప్రభావాలతో కంటి సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. కొందరిలో చిన్న చిన్న సమస్యలకే కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. నేడు ఆధునిక పనిముట్ల వాడకం పెరుగుతుండడం వల్ల కంటిపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి కంటి నుంచి నీరు కారడం, కంటి ప్రాంతంలో దురద రావడం, కనురెప్పలు ఉబ్బడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన పరికరాలుగా మారాయి. కార్యాలయాల్లోనే కాకుండా ఇంట్లో కూడా కంప్యూటర్లపై గంటల కొద్దీ పనిచేయడం సర్వసాధారణంగా మారింది. డిజిటల్ పరికరాల వినియోగం వలన కంటిపై ఒత్తిడి కలుగజేసి కంటి నుంచి నీరు కారుతోంది. సరైన భంగిమలో కూర్చోకుండా పుస్తకాలు చదవడం, పడుకుని చదవడం లాంటివి చేయడం వల్ల కూడా కంటి నుంచి నీరు కారుతోంది. తీవ్రమైన చలిగాలుల కారణంగా కంటిలోని తేమ ఆవిరైపోతుంది. దాంతో కళ్ళు పొడిబారడం, ఎరుపెక్కడం, దురద, నీరు కారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. బైకు నడిపేటప్పుడు కూడా కంటి నుంచి నీరు కారుతోంది. తెలిసి తెలియక కంట్లో వేలు పెట్టుకోవడం వలన ఘాటు వాసనలు వెదజల్లే రసాయనాల కారణంగా కూడా కంటి నుంచి నీరు కారుతుంది. అయితే ఇవేమీ తీవ్రమైనవి కానప్పటికీ సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవాలి. మామూలుగా ఏంటంటే కళ్ళు ఎప్పుడు తడిగానే ఉంటాయండి. కంట్లో నీరు ఉండటం మూలంగానే మనకి ఏంటంటే పారదర్శక పొర కానీ కళ్ళు బాగా బ్రైట్ గా ఉండడానికి కారణం అనమాట. కొన్ని కారణాల వల్ల కంట్లో నీరు అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన కంట్లో నీరు తయారైన తర్వాత అది చాలా మటుకు అంటే 90% వరకు ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. మిగతాది మాత్రమే కంటి మీద ఉంటుంది. అయితే కంట్లో నుంచి నీరు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క మాట కంట్లో నుంచి ముక్కులోకి పోవటానికి చిన్న రంధ్రం ఉంటుందండి, కెనాల్ లాంటిది. ఆ కెనాల్లో నుంచే మనం ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవుతుంటుంది. అయితే దానికి ఎప్పుడన్నా అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు కంట్లో నుంచి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే కండ్ల కలక అట్లాంటివి వచ్చినప్పుడు కానీ, కంట్లో ఐరైటిస్ అట్లాంటివి వచ్చినప్పుడు కానీ, లేకపోతే కంట్లో ఏదైనా నలకబడ్డప్పుడు కానీ, అలర్జీ ఉన్నప్పుడు కానీ కంట్లో నుంచి నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కంటికి ఏదైనా ఇరిటేషన్ పదార్థాలు వచ్చినప్పుడు కూడా కంట్లో నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. కొందరికి ఏంటంటే వయసు పైబడిన వారికి కన్నురెప్పలు సరిగ్గా మూతబడినప్పుడు, లేకపోతే కన్నురెప్పలు వీక్ అయినప్పుడు కానీ కన్నురెప్పలు కొట్టుకోవటం తగ్గిపోతుంటుంది. కాబట్టి నీరు కారడం కూడా అవకాశం ఉంటుంది. కంటి నుంచి నీరు కారకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు తదేకంగా స్క్రీన్ వైపు చూడడం వల్ల కళ్ళు మూసి తెరుచుకోవడం 15 నుంచి 4-5 సార్లకు తగ్గిపోతోంది. ఇలా కళ్ళు కొట్టుకోవడం తగ్గిపోవడం వలన గుడ్డు మీద ఉండే సన్నటి నీటి పొర ఆవిరైపోయి కన్ను పొడిబారిపోతుంది. ఫలితంగా కంటి నుంచి నీరు ధారగా వస్తుంది. గంటల కొద్దీ వీడియో గేమ్స్ ఆడకుండా పిల్లల్ని కంప్యూటర్స్, వీడియో గాడ్జెట్స్ కు దూరంగా ఉంచాలి. మొబైల్ ఫోన్లపై గేమ్స్ ఆడకుండా జాగ్రత్త పడాలి. ఫ్లిక్కర్ లేని మానిటర్ ఉపయోగించాలి. పనిచేస్తున్న గదిలో తగినంత కాంతి ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ స్క్రీన్ సెంటర్ మన కంటికి 5 అంగుళాలు కిందికి ఉండాలి. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నప్పుడు దూరంగా ఉంచండి. 2 వీలర్ నడిపేటప్పుడు సన్ గ్లాసెస్ వాడడం ఉత్తమం. రసాయన పరిశ్రమల్లో పనిచేసేవారు కంటిలోకి రసాయనాలు చొచ్చుకు రాకుండా ఉండేందుకు కళ్లను కప్పిపెట్టేలా ఉండే కంటి అద్దాలను వాడాలి. రసాయనాల కారణంగా కంటి నుంచి నీరు కారిన పక్షంలో కళ్లను నలపడం కానీ, కర్చీఫ్తో అద్దడం కానీ చేయకూడదు. ఇంటిని శుభ్రం చేసే సమయంలో కంట్లోకి దుమ్ము, ధూళి పోకుండా చూసుకోవాలి. పెన్సిల్ వంటి షార్పుగా ఉన్న వస్తువులను కంట్లో పెట్టుకోకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. చికిత్స ఏంటంటే చిన్నపిల్లల్లో మాత్రం మసాజ్ చేసి యాంటీబయాటిక్ యూజ్ చేయడం ద్వారా తగ్గిపోతుంది. అయినా కూడా చిన్నపిల్లల్లో కనుక నీళ్లు కారడం ఉంటే తప్పనిసరిగా వారి కంటి డాక్టర్ని సంప్రదించి దాన్ని చికిత్స చేయించుకోవాలి. ఏమాత్రం ఆలస్యమైనా కూడా వాళ్ళకు మేజర్ ఆపరేషన్ కూడా చేయవలసి వస్తుంటుంది. పెద్దవారికి మాత్రం కంట్లో నీరు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయగలిగితే కంట్లో నుంచి నీరు పూర్తిగా తగ్గిపోతుంది.
కానీ వయసుతో వచ్చేవారికి ఏజ్డ్ అంటే అప్పుడు ఏదైతే మజిల్స్ వీక్ అయిపోయి ఉంటుందో అప్పుడు వచ్చే కంటిన్యూకి నీటికి మాత్రం చికిత్స అంటూ సరిగ్గా ఉండదు. అంటే మనం డ్రాప్స్ అట్లాంటివి రాసిస్తుంటాము, కాకపోతే కూడా పర్మనెంట్ క్యూర్ అంటూ ఉండదు. కొందరికి ఏంటంటే బర్న్స్ జరగటం ద్వారా అంటే కంటికి ఏదైనా స్కారింగ్ అట్లాంటివి అయినప్పుడు కన్ను రెప్పల మీద అట్లాంటప్పుడు వాటరింగ్ ఉంటుంది. వాటికి మాత్రం ప్లాస్టిక్ సర్జరీ చికిత్స చేయటం ద్వారా మనం వాటరింగ్ని స్టాప్ చేయొచ్చు. కొందరికి యాక్సిడెంట్ వల్ల కూడా బోన్స్ రీఫార్మేషన్ కానీ బోన్స్ ఇర్రెగ్యులర్ హీలింగ్ అయినప్పుడు కానీ వాటరింగ్ వస్తుంటుంది. అట్లాంటి వాళ్లకు కొంతవరకు మాత్రం మనం చికిత్స చేయగలము. చాలా మట్టుకు ఏంటంటే మనం చికిత్స చేసినప్పటికీ కూడా వాళ్ళకు వాటరింగ్ అన్నది జన్మాంతరం తప్పనిసరిగా ఉంటుంది. కానీ వాటరింగ్ అన్నది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే దాని యొక్క కారణం తెలుసుకొని దాన్ని చికిత్స చేసుకోవటం చాలా అవసరం. ముదురు రంగు ఆకుకూరలు కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారంతో పాటు విటమిన్ ఏ, బిలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజువారీ డైట్లో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే కొత్తిమీరను చేర్చుకోవాలి.